మా కేసీఆర్ గారు మొదటిసారి చెప్తున్నాను బయటికి ఇది. మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సభలో తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు. నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఆయన ఓడిపోతున్నాడు, ఆయన నిరాశలో ఉన్నాడు, నువ్వు టెంప్ట్ అవ్వద్దు, కోపం వస్తుంది మనిషికి కానీ టెంప్ట్ అవ్వద్దు, హుందాగా మాట్లాడు, సంయమనంతో మాట్లాడు, ఎదుగుతున్న నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అది. అంటే నేను నా కోపం కట్ చేసుకుని, ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను తెల్లారి, నేను కూడా చాలా అనుకున్నాను మనసులో ఇంత మాట అంటాడా అని. కానీ ఆయన ఆ మాట అనేసరికి కామ్ అయిపోయాను. అంటే అలాగా నాయకుడు అనేవాడు నడిపించాలి. ఇప్పుడు ఆ పార్టీలో కూడా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు, వారు నియంత్రించాలి. బీజేపీలో కూడా అధ్యక్షుడు రామచంద్రరావు గారు, వారు నియంత్రించాలి. పార్టీని అల్టిమేట్గా పార్టీ నాయకత్వం కనుక సరిగ్గా ఉంటే, సరైన పద్ధతిలో నడిస్తే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. మాకు నాయకుడు చెప్పాడు కాబట్టి నేను గమ్మునున్నాను, అట్లాగే మిగతా వాళ్ళు కూడా నియంత్రిస్తే మంచిది. కానీ అల్టిమేట్గా మాత్రం మీరు అన్నది కరెక్టు. ప్రజలు అసహించుకునే కాడికి మా పరిస్థితి వెళ్ళిపోయింది. ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకునే కాడికి, సినిమా వాళ్ళు మమ్మల్ని క్యారికేచర్ల కింద విలన్ల కింద పెట్టే కాడికి ఎప్పుడో వెళ్ళిపోయింది. అందరూ అవినీతి పరులనే కాడికి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మా పరువు మేమే తీసుకోవడం తప్ప దీనివల్ల సాధించేది అయితే ఏమీ లేదు.